చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడిద్ది, ఒక నెలలో ఎన్ని ఏర్పడతాయి, అది భూమికి దగ్గరగా వచ్చినప్పుడు దాన్ని ఏ పేరుతో పిలుస్తారు అనే సమాచారం తెలుసుకుందాం. చంద్రగ్రహణం, ముందుగా చంద్రగ్రహణం అంటే ఏమిటి? అది సింపుల్ క్వశ్చనే. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ కన్జర్వేటివ్ ఆఫీసర్ ఎగ్జామ్లో అడిగాడు. అంటే సన్, ఇది సూర్యుడు మరియు భూమి మరియు చంద్రుడు మూడు ఒకే లైన్లో ఉంటాయి. చంద్రుడు, భూమి మరియు సూర్యుడు ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ అర్థం ఈక్వల్ టు సూర్యుడు మరియు భూమి మరియు చంద్రుడు, వీళ్ళు ముగ్గురు కూడా ఒకే లైన్లో ఉండాలి. అలా కాకుండా ఎక్కడైనా రాసుకోవచ్చు. చంద్రుడు అనే, నెక్స్ట్ భూమి అనే, నెక్స్ట్ సూర్యుడు అనే, ఈ మూడు ఒకే లైన్లో ఎలా అయినా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. ఇది అడుగుతుంది ఎగ్జామ్లో. చంద్రగ్రహణం అంటే అర్థం ఏంటంటే సింపుల్గా మొత్తం మీద ఒక లైన్లో ఉండాలి వాళ్ళు. సింపుల్ వర్డ్. సూర్యుడు, భూమి, చంద్రుడు, లేదా చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే లైన్లో. అంటే ఇక్కడ ఒకే లైన్లో, ఇలా ఒకే లైన్లో, ఒకే రుజు మార్గంలో, ఒకే రేఖ మీద ఉన్నప్పుడు సంభవించే దానిని చంద్రగ్రహణం అంటారు. మన చంద్రగ్రహణం అంటే సింపుల్, అది జాగ్రఫికల్ వర్డ్. ఇది మనకి వాడుక భాషలో చంద్రుడు కనిపించకుండా ఉండడం అంతే. అంటే చంద్రుడు కనిపించాలంటే చంద్రుడి పైన వెలుగు పడాలి. వెలుగు పడకుండా నీడ పడ్డది కాబట్టి కనపడదు. అంటే సూర్యుడు అనే ఆ స్టార్ నక్షత్రం యొక్క వెలుగు చంద్రుడి పైన పడకుండా ఉంటే అప్పుడు గ్రహణం ఏర్పడింది. సింపుల్ వర్డ్. ఇది మన ఎగ్జామ్లో అడిగిండు. సూర్య, భూమి, చంద్ర, లేదా చంద్ర, భూమి, సూర్య అలా. ఇదేమో సూర్యుడు ఒక నక్షత్రము. ఈ నక్షత్రం యొక్క వెలుగు ఈ యొక్క గ్రహం మీద పడిద్ది. గ్రహం, ఈ గ్రహంకి భూమికి ఉన్న మరొక చిన్న గ్రహాన్ని ఉపగ్రహం అంటారు. ఇది కామన్గా బేసిక్ నక్షత్రము, గ్రహము, ఉపగ్రహము. ఇప్పుడు సూర్యుడి యొక్క నీడ పడకుండా భూమి అడ్డొచ్చింది కాబట్టి దీనిని చంద్రగ్రహణం అన్నారు. సింపుల్గా సూర్యుడికి, చంద్రుడికి మధ్యలో భూమి వస్తే దానిని చంద్రగ్రహణం అన్నారు. అంటే మనకి కనపడేది సూర్యుడు, కనపడకుండా ఉండేది చంద్రుడు. ఎవరు కనపడకుండా ఉంటే దానిని ఆ యొక్క గ్రహణం అంటారు. సింపుల్గా గ్రహణము సంభవించింది అనేది చెప్పుకుంటారు. ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు మధ్యలోని భూమి చేరినప్పుడు సంభవించే దానిని చంద్రగ్రహణం అన్నారు. ఈ చంద్రగ్రహణ సమయంలో ఇక్కడ కనపడకుండా ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రత్యాయ అంటారు. ప్రత్యాయ బాగా నీడ ప్రాంతం. ఈ ప్రత్యాయ వల్ల ఒకే సరళరేఖ ఉండటం వల్ల ఈ చంద్రుడు యొక్క భాగము మనకి ఈ ప్రత్యాయ వల్ల కనిపించదు. అలా ప్రత్యాయ వల్ల కనిపించకపోవడం వల్ల దానిని చంద్రగ్రహణంగా పిలుస్తారు. పిలిచారు. అయితే ఇక్కడ ఈ చంద్రగ్రహణం సంభవించేటువంటి రోజుని పౌర్ణమి అంటారు. పౌర్ణమి రోజున మాత్రమే సంభవించిద్ది చంద్రగ్రహణము. ఇక మిగతా రోజుల్లో సంభవించదు. పౌర్ణమి రోజున మాత్రమే ఎందుకు సంభవించిద్ది అంటే అది బాగా మనం డీప్గా తీసుకోవాలి. అయితే ప్రస్తుతం చంద్రగ్రహణం ఏర్పడేది పౌర్ణమి నాడు మాత్రమే. అయితే అన్ని పౌర్ణమి రోజుల్లో ఏర్పడిద్దా చంద్రగ్రహణం అంటే? అన్ని పౌర్ణమి రోజుల్లో ఏర్పడదు. ఎందుకు అన్ని పౌర్ణమి రోజుల్లో ఏర్పడదంటే భూమి కక్ష మరియు చంద్రుడి యొక్క కక్షలు ఏరువేరుగా ఉంటాయి, లేదా చంద్రుడి యొక్క కక్ష, భూమి యొక్క కక్ష, వాటి భేదాల వల్ల అన్ని పౌర్ణమి రోజుల్లోని చంద్రగ్రహణం ఏర్పడదు. అంటే మనకు కావాల్సింది పౌర్ణమి రోజున మాత్రమే చంద్రగ్రహణం ఏర్పడిద్ది. ఓకే, అన్ని పౌర్ణమి రోజుల్లో చంద్రగ్రహణం ఏర్పడదు. ఎందుకు ఏర్పడదు అంటే భూమి కక్ష, చంద్రుడి కక్ష భేదం వల్ల అవి రెండు అన్ని పౌర్ణమి రోజుల్లోనే చంద్రగ్రహణాన్ని ఏర్పరచవు. ఇక నెక్స్ట్, ఈ చంద్రగ్రహణం రోజున సంభవించేటువంటి ఆ దృగ్విషయాలు రెండు ఉంటాయి. ఒకటిది బ్లూ మూన్ అంటారు. బ్లూ మూన్. ఈ బ్లూ మూన్ని SIF పోలీసులు అడిగాడు ఒకసారి. SIF పోలీసులు బ్లూ మూన్ అనగా అర్థం ఏమిటంటారు అంటే యాక్చువల్గా ఒక నెలలో ఒక పౌర్ణమి మాత్రమే సంభవించిద్ది. కానీ ఒక్కొక్కసారి ఒక నెలలోని 2 పౌర్ణమీలు ఉంటాయి. అలా ఒక నెలలో 2 పౌర్ణమీలు